బనగానపల్లికి చెందినటువంటి వైసీపీ నేత ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాటసాని ఓబుల్రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. డోన్ డీఎస్పీ ఆఫీసులో కాటసాని ఓబుల్రెడ్డిని డీఎస్పీ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కాటసాని ఓబుల్రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డోన్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులకు కాటసాని ఓబుల్రెడ్డి స్పందించి డోన్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. రైట్, డోన్ డీఎస్పీ ఆఫీసులో కాటసాని ఓబుల్రెడ్డి విచారణకు హాజరైనటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, బనగానపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడైన ఓబుల్ రెడ్డిని ఈరోజు డోన్ డిఎస్పీ ఆఫీస్ లో హాజరు కావాలని ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఆ నేపథ్యంలో ఈ రోజు కాటసాని ఓబుల్ రెడ్డి డోన్ డిఎస్పీ ముందర హాజరయ్యారు. గతంలో అయితే వైసీపీ కార్యకర్తల సమావేశం బనగానపల్లిలో జరిగిన నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటి మాట్లాడారంటూ గతంలో ఆయన మీద ఫిర్యాదు అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, పూర్తిగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కోణంలో పోలీసులు ఓబుల్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో డిఎస్పీ ఆఫీస్ కు ఓబుల్ రెడ్డి హాజరయ్యాడు. విచారణగా కొనసాగుతూ ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చేసిన వ్యాఖ్యల తీవ్రతను బట్టి ఓబుల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఇంకా ఇది ధృవీకరించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు డోన్ పరిధి డిఎస్పీ పరిధిలో సెక్షన్ 30ని పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ ఎక్కడ కూడా ఎవరు గుంపులుగా చేరకుండా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉండే విధంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులను నెలకొనలేదు. అయితే కాటసాని వర్గానికి చెందినటువంటి సానుభూతి పరులందరూ, వైసీపీ సానుభూతి పరులందరూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఎదురు చూస్తున్న పరిస్థితి. సేపట్లో ఓబుల్ రెడ్డి విచారణ పూర్తయిన తర్వాత విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధరణి కిషోర్.